నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్తుతం ఖరీఫ్ పంటను రైతులు విత్తుతున్నారు. కొన్ని చోట్ల సరైన వర్షపాతం కోసం వేచి చూస్తున్నారు. అయితే సాగులో మొదటి నుండే చీడపీడల నివారణ పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. వేటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తుంటారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. ఈ ఖరీఫ్లో అక్కడక్కడా కురిసిన వర్షాలకు వేరుశెనగను రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వేరుశెనగ పంటకు చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆకుముడత, పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష. వేరుశనగ అనేది చాలా ఈ ఖరీఫ్ సీజన్లో వరి తర్వాత వేరుశనగ కూడా చాలా ఇంపార్టెంట్ పంట. ఈ వేరుశనగలో వచ్చే చీడపీడల గురించి మీకు ఈరోజు వివరించాలనుకుంటున్నాను. జనరల్గా వేరుశనగ వేసే ప్రాంతాల్లో ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి అయితే సీడ్ ట్రీట్మెంట్, ఈ చీడపీడలు వచ్చే ఏరియాలో సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. 1 కేజీ విత్తనానికి 2 ml ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసే మందును కలుపుకొని విత్తనాన్ని విత్తుకున్నట్టయితే ఈ వేరు పురుగు అనేది మనకి ఎర్లీ దశలో ఆశించకుండా ఉంటుంది. అలాగే సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులను కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. అలాగే వేరు తెగులు, కొన్ని ఏరియాల్లో వేరుశెనగలో వేరు తెగులు కూడా కనిపిస్తుంది. ఆ వేరు తెగులు వచ్చే ఏరియాస్లో మాత్రం రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది మ్యాంకోజెబ్ 2 గ్రాములు పర్ కేజీ ఆఫ్ సీడ్, వేరుశనగ విత్తనానికి 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 ml టెబుకనోజాల్ అనే మందు ద్రావణాన్ని మనం విత్తన శుద్ధి కేజీ విత్తనానికి కలిపి చేసుకుంటే మనకి ఈ రెండిట్లో ఏదైనా సరే పర్వాలేదు, చేసుకుంటే మనకి ఇనీషియల్గా వచ్చే వేరుకుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా ట్రైకోడెర్మా విరిడి కూడా కేజీ వేరుశనగ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పౌడర్ను కూడా మనం కలుపుకుంటే చాలా వరకు ఈ వేరుకుళ్ళు తెగులు అనేది మనకి తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా వేరుశనగలో మేజర్గా వచ్చే రసం పీల్చే పురుగులు, తర్వాత వేరు పురుగు ఒకటి వస్తుంది, ఇంకొకటి గొంగళ పురుగులు, ఆకుముడత పురుగు, ఇవి మేజర్గా కనిపిస్తాయి. వేరు పురుగు ఆశించిన తర్వాత అయితే మనకి లోపల ఉంటుంది కాబట్టి 4-8-10G గుళికలు మాత్రం మనకి ఎకరానికి 10 కిలోలు వేసుకుంటే మనకి చాలా వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. ఇంకా రసం పీల్చే పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి దీపపు పురుగులు, పచ్చిదీపపు పురుగులు, తెల్ల నల్లి, ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. మనం దిగ్గానే చిన్న చిన్న తెల్ల దోమ లాంటివి కూడా ఎగురుతూ ఉంటాయి. మోనోక్రోటోఫాస్ 1.6 ml పర్ లీటర్ మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ కూడా మనం 0.3 ml పర్ లీటర్ మనం స్ప్రే చేసుకోవాలి. ఈ ఎర్రగొంగల పురుగులు ఏంటంటే ఇవి కూడా మనకి పొలంలో డైమిథియోయేట్ 2 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్, ఇది కూడా రసం పీల్చే పురుగులకి పనికొస్తుంది. ఇంకొకటి థయోక్లోప్రిడ్, ఇది 0.25 ml పర్ లీటర్, ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఆకుముడత పురుగులు కూడా ఇవి ఏంటంటే ఆకుల్ని ముడుచుకొని లోపల పత్రహరితాన్ని గీకి మన నాశనం చేస్తాయి పంటని. ఈ ఆకుముడత పురుగు వేరుశనగలు ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 ml పర్ లీటర్, అలాగే క్వినాల్ఫాస్ 2 ml పర్ లీటర్ స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. నోవాల్యూరాన్ 1 ml పర్ లీటరు, అలాగే క్లోరిపైరిఫాస్ 2 ml పర్ లీటర్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. కనిపిస్తూ ఉంటాయి గొంగళ పురుగులు, ఇవి ఆశించినప్పుడు కూడా తప్పనిసరిగా మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. క్లోరిపైరిఫాస్ 2 ml పర్ లీటర్, మోనోక్రోటోఫాస్ 1.6 ml పర్ లీటర్, లేదా నోవాల్యూరాన్ 1 ml పర్ లీటర్, లేదా ఇండాక్సికార్ 1 ml పర్ లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. ఇంకొకటి స్పోడాప్టెరా
స్పోడాప్టెరా కూడా మనకి అంటే పొగాకు లద్దె పురుగు, ఈ పురుగు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా ఈ మందులు నేను ఇంతకు ముందు చెప్పినట్టు క్లోరిపైరిఫాస్ 2 ml per లీటర్, నోవాల్యురాన్ 1 ml per లీటర్, క్వినాల్ఫాస్ 2 ml per లీటర్, థయోడికార్బ్ 1 gram per లీటర్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి మేజర్గా ఈ గొంగళ పురుగులు మనకి కనిపించినప్పుడు రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విషపు ఎర అనేది మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ విషపు ఎర ఏంటంటే మనకి ఒక 10 kg తౌడుని తీసుకొని, వరి తౌడు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందులో 1 kg బెల్లం, 1 లీటర్ క్వినాల్ఫాస్ కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పొలంలోనే వేసుకోవచ్చు. ప్లస్ మడి చుట్టూ కూడా మనకి వేరుశనగ వేసే మడి చుట్టూ కూడా ఒక చిన్న గాడిలాగా కొట్టుకొని అందులో వేసుకున్నా సరే మనకు చాలా ఉపయోగపడుతుంది. వేరుశనగను మొదటి నుంచి పలు విధాల తెగుళ్లు ఆశిస్తుండటం పరిపాటి. విత్తన శుద్ధి నుంచి పంట చివరి దశ వరకు ఆయా తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే నాణ్యత లేకపోవడమే కాక దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతారు. మనకి వేరుశనగ పంటను ఆశించే తెగుళ్ళ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా ఆకుల మీద మచ్చలు తెగుళ్ళు వస్తాయి. ఇంకొకటి వేరు కాండం కుళ్ళు తెగులు మనకు కనిపిస్తుంది. ఇంకొకటి వైరస్, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తెగులు కూడా మనకి వేరుశనగలో కనిపిస్తుందండి. వేరుకుళ్ళు తెగులు ఆశించినప్పుడు అంటే మనకి మ్యాంకోజెబ్ 2 grams per లీటర్ మొదలు భాగం కొద్దిగా తడిచేటట్టు స్ప్రే చేసుకొని ఆ కెమికల్ మొత్తం పొలం అంతా కూడా చేసుకుంటే మనకి చాలా వరకు ఉపయోగం కనిపిస్తుంది. ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఈ టెబుకనోజోల్ 1 ml per లీటరు, మ్యాంకోజెబ్ 2 grams per లీటరు, కార్బండిజం కూడా 2.5 grams per లీటర్ మనం స్ప్రే చేసుకుంటే ఈ 3 కెమికల్స్లో ఏదైనా సరే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి మచ్చల తెగులు, ఆకు మచ్చల తెగులు. ఇది టిక్కా లీఫ్ స్పాట్. ఈ అన్ని స్టేజెస్లోని ఇనీషియల్ స్టేజెస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి కాండం మీద మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చినప్పుడు మ్యాంకోజెబ్ 2 grams per లీటరు, అలాగే లేదా హెక్సాకొనజోల్ 2 ml per లీటరు మనం స్ప్రే చేసుకున్నట్టయితే, లేదా కార్బండిజం 2 grams per లీటర్ ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ తెగులు అనేది తగ్గుతుంది. తెగులుకి క్లోరోథెలోనిల్ 2 ml per లీటర్, అలాగే ట్రైడిమార్ఫ్ 1 ml per లీటర్, లేదా మ్యాంకోజెబ్ 2 grams per లీటర్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పీనట్ బడ్ నెక్రోసిస్. ఇది వైరస్ తెగులు. వైరస్ ఆశించి ఆకులు చిన్న చిన్నగా ఇలా అయిపోతాయి. ఇదేంటంటే ఇది రసం పీల్చే పురుగుల వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 ml per లీటర్ ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులకి ఆల్రెడీ చెప్పినట్టు ఆ మందులు 30 daysకి ఇంటర్వెల్లో మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ బడ్ నెక్రోసిస్ కూడా మనం అదుపులో తెచ్చిన వాళ్ళమే అవుతాము. వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు వచ్చే దగ్గర ఈ ట్రైకోడెర్మా విరిడి అప్లికేషన్ అనేది చాలా వరకు పనిచేస్తుందండి. ఎందుకంటే అది మనం డ్రెంచింగ్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది రైతులు స్థాయిలో చేయాలంటే. ట్రైకోడెర్మా విరిడి అనే బయోకంట్రోల్ ఏజెంట్ మనకి దొరుకుతుంది. అది 2 kg ట్రైకోడెర్మా విరిడి తీసుకొని 90 kgల FYM అంటే మన పశువుల గెత్తంతో కలిపి 1 kg బెల్లం, ఈ 3 కలిపి మనం ఎక్కడైనా నీడ ఉండే దగ్గర పెట్టుకోవాలి. ఇది 3 రోజులకు ఒకసారి కొద్దిగా నీళ్లు చల్లుతూ మనం దాన్ని పైకి కిందకి కలయబెట్టాలి. దానివల్ల కొద్దిగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా 15 రోజులు చేసినాక మనకి వెంటనే పాలిథిన్ కవర్తో కూడా మూసేయాలి కలిపినాక. ఇలా 15 రోజులు చేసినాక ఏమవుతుందంటే అది డెవలప్ అవుతుంది ట్రైకోడెర్మా విరిడి. అది మనం ఇది ఎకరం పొలంలో కానీ చల్లుకున్నట్టయితే మనకి ఈ వేరుకుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వేయాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశముంటుంది.